వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీని కోలుకోలేని దెబ్బతీశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పంజా విసిరిన కమలనాథులు పురపాలక పోరులో మాత్రం చేతులెత్తేశారు. నాయకత్వ లోపమా, అంతర్గత కొమ్ములాటలా, లేక వ్యూహకర్తల వైఫల్యమా? ఇస్నాపూర్ నుంచి హుస్నాబాద్ వరకు, మెదక్ నుంచి గజ్వెల్ వరకు బీజేపీ పరిస్థితి ఎందుకు దయనీయంగా మారింది? ఎంపీ రఘునందన్ రావు ఓటు హక్కు వినియోగం వెనుక ఉన్న మర్మమేంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాక చతికిల పడింది. మొత్తం 403 స్థానాలకు గాను కేవలం 32 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం ఆ పార్టీ నాయకత్వ లోపాన్ని ఎండగడుతోంది. ప్రజల్లో సానుకూలత ఉన్నా దాన్ని ఓట్ల రూపంలోనికి మార్చడంలో స్థానిక నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర నాయకత్వం క్రేజ్ చూసి గెలిచేయాలని చూసిన స్థానిక నేతలకు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఇస్నాపూర్, గడ్డపోతారం, హుస్నాబాద్, చేరియాల వంటి కీలక మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. 0 ఫలితంతో కార్యకర్తలు నైరాశ్యంలో కూరుకుపోయారు. ఒకప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బీజేపీ నేడు అదే గడ్డపై డీలా పడింది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో కేవలం 2 వార్డులతో సరిపెట్టుకోవడం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అంటారు, కానీ సొంత ఇంట్లోనే పట్టు కోల్పోవడం పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతుందనడానికి సంకేతమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక గజ్వేల్లో అగ్రనాయకులు వచ్చి ప్రచారం చేసినా భారీ కేడర్ ఉన్న ఫలితం మాత్రం కేవలం 1 స్థానానికి పరిమితమైంది. హుస్నాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభావం ఉన్నా అక్కడ 1 సీటు కూడా రాకపోవడం అధిష్టానాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మెదక్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడిన వేళ బీజేపీ అభ్యర్థులు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. కానీ చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నా వాడుకోలేకపోయారు. జహీరాబాద్లో కూడా 3 సభ్యుల బలం ఉండి కూడా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడం కంటే స్వతంత్రంగా పోరాడి ఉంటే గౌరవం దక్కేదని కార్యకర్తలు వాపోతున్నారు. నర్సాపూర్లో తాము వ్యతిరేకించే పార్టీకే చైర్మన్ పదవి దక్కేలా స్నేహస్తం అందించడం వెనక ఏముందో అర్థం కాక శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అన్నిటికంటే హాట్ టాపిక్ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎంపీ రఘునందన్ రావు ఓటు వేసిన తీరు. తన పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవని చోట ఆయన ఎక్స్-అఫిషియో మెంబర్గా నమోదు చేసుకోవడం ఒక ఎత్తైతే, ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వచ్చి ఓటు వేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు భార్యకు చైర్మన్ పదవి దక్కకుండా చేసే వ్యూహమా, లేక అంతర్గత ఒప్పందమా? ఈ పరిణామాలు కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. పెద్దలే ఇలా చేస్తే పార్టీ పరువు ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మెదక్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాలు గెలుచుకోవడంతో హంగ్ ఏర్పడి బీజేపీ అభ్యర్థులు కీలకంగా మారారు. వారికి అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని చతికిల పడిపోయారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో చైర్మన్ అవకాశం వచ్చినా వాడుకోకపోవడంతో, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. దుబ్బాక మున్సిపల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు. దుబ్బాకలో బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం మెదక్ ఎంపీగా రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలోనే బీజేపీ తగినన్ని స్థానాలు కైవసం చేసుకోవడంలో విఫలం చెందడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లో గణనీయమైన ఓట్లు సాధించిన
పంచాయతీ ఎన్నికల్లో కొంతమేర సత్తా చాటుకున్నా పురపాలక ఎన్నికల్లో విఫలం చెంది బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకోవడంతో క్రమక్రమంగా బలహీనపడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గజ్వేల్ పురపాలక ఎన్నికల్లో బలమైన నాయకులు ఉన్నా ప్రజల మన్ననలు పొందలేకపోయిందని తెలుస్తోంది. కేవలం 1 స్థానాన్ని మాత్రమే చేజిక్కించుకోవడంతో కార్యకర్తల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న పురపాలక సంఘంలో బీజేపీ 1 స్థానం కూడా విజయం సాధించలేకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 పురపాలక సంఘాలలోని 43 స్థానాలకు గాను పోటీ చేసిన బీజేపీకి 32 స్థానాలు దక్కాయి. జిల్లాలోని గడ్డ పోతారం, ఇస్నాపూర్, చేర్యాల, హుస్నాబాద్ పురపాలక సంఘాల్లో 0 ఫలితాలు వచ్చాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో మెంబర్గా ఓటర్ నమోదు చేసుకుని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో ఒకే కారులో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంతో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ ఓటు హక్కు వినియోగించిన విధానాన్ని బీజేపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ పరిస్థితి 6 నెలలు సాము చేసి మూలలో పడ్డట్టు తయారైంది. ఫలితాలపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా ఎంపీ రఘునందన్ రావు వ్యవహార శైలిపై చర్యలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. నాయకత్వ లోపం సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో కమలం వాడిపోవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.